హాయ్ అండి. దోస కారం ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ఏం లేదండి, చాలా సింపులు. వేడి నీళ్ళల్లో ఇలా ఎండుమిర్చిని ఇలా 5 మినిట్స్, 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. తర్వాత ఇలా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవడమే. తర్వాత వెల్లుల్లి ఒక 5, 6 వేసుకోండి. మీ టేస్ట్‌కి తగినట్టు జీలకర్ర, కొంచెం షుగర్ గూడా వేసుకోండి. చాలా బావుంటుంది. ఇలా అన్నీ మిక్సీ పట్టేసుకోవడమే. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. దోస వేసుకొని, దోస పైన ఇలా స్ప్రెడ్ చేసేసుకోవడమే. దీన్ని ఇంకొకలాగా కూడా చేసుకోవచ్చు. 2, 3 రకాలుగా చేస్తానండి నేనైతే. చాలా బావుంటుంది. రైస్‌లోకి కూడా తినొచ్చు. దీనిపైన ఇలా పప్పుల పొడి కూడా స్ప్రెడ్ చేసి తినొచ్చండి. ఇలా ఒట్టి దోస అయినా కూడా తినేయొచ్చు. చట్నీ అవసరం లేదు. మీరు కూడా ఒకసారి ట్రై